హలో రంగుల ప్రపంచం, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇకపోతే మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని, అలాగే మా ఇంట్లో మా మధ్యలో లేని ఒక వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నాను. లేని వ్యక్తిని ఎలా పరిచయం చేస్తారా అనుకుంటున్నారా? మనిషి అయితే లేకపోవచ్చండి, కానీ ఆయన చేసే గొప్ప పనులు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయేంత గొప్ప మనిషి అండి మా మావయ్య గారు. ఆయనే పడాల పెద్ద వెంకటేశ్వరరావు గారండి. ఈయన రాజమండ్రిలో సబ్వే అంటే అండర్ గ్రౌండ్కి ప్రెసిడెంట్గా అయితే వ్యవహరించారనమాట. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఆయన ప్రథమ వర్ధంతిని అయితే ఈరోజు చాలా ఘనంగా చేశారండి. చూస్తున్నారు కదా, దీనికే మా మావయ్య గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారనమాట. నేనైతే ఎక్కడో ఒక కొటేషన్ అయితే చదివానండి. అదేంటంటే, మనిషి చనిపోయినప్పుడు ఆయన శవాన్ని ఎత్తుకోవడానికి జనాలు పోటీ పడాలి అని. అది ఎక్కడో చదివాను, కానీ అది మా ఇంట్లోనే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా మావయ్య గారు చనిపోయినప్పుడు కొన్ని వేల మంది అయితే వచ్చి ఆయనకి వీడ్కోలు చెప్పడం అయితే జరిగింది. ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎలాగైనా బతికేస్తారు, కానీ బ్రతికిన బ్రతికి ఒక సార్థకత కావాలి కదా. అదైతే మా మావయ్య గారి విషయంలో జరిగింది. మాకు ఆయన ఉన్నంత వరకు ఆయన చేసిన గొప్ప పనులు కానివ్వండి, లేదంటే ఆయన చేసిన మంచి పనులు కానివ్వండి, ఏమీ తెలియలేదు. ముఖ్యంగా ఆయన విలువ అయితే తెలియలేదు. ఈరోజు ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి, ఆయన శ్రేయోభిలాషులు అందరూ మా కుటుంబానికి కూడా ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. అలాగే ఏంటంటే, ఒక మనిషి ఎలాగైనా బ్రతికేస్తాడు, ఎలాగైనా బ్రతకగలడు అనేది కాదండి. ఎలా బ్రతకడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మంచిగా బ్రతికాడు అన్నది ఇంపార్టెంట్ అని ఇప్పుడే మాకు అర్థమైంది. అది చెప్తూ ఉంటారు కదా, ఒక మనిషి మనతో ఉన్నంత వరకు మనకు ఆయన విలువ తెలియదు, ఆయన పోయిన తర్వాత తెలుస్తుందని. నిజంగా మాకైతే ఆ లోటు తెలిసిందండి. ఎంత గొప్ప మనిషి మా ఇంట్లో మా మధ్య ఉన్నప్పుడు మేము ఆయన గొప్పతనం తెలుసుకోలేకపోయామా అని చాలా బాధపడుతున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.